ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 4వ భాగంలో 4వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. బ్రహ్మమునందు విశ్రాంతి ఉపాయాలు. శ్రీరాముడు మహర్షి ప్రపంచము ప్రపంచాధీశుడవు పరమాత్మ అను ఈ రెండింటిని సమగ్రంగా అవగాహన చేసుకోవటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి ప్రపంచం అనే శబ్దం దాని అర్థం ప్రతిపాదించబడేదంతా అజ్ఞాని యొక్క అజ్ఞాన నాశనం కొరకే కానీ జ్ఞాని కొరకు కాదు. సర్వసభికులారా, ఈ నిరతిశయానంద ప్రపంచం ప్రపంచాధీశుడు ఇవన్నీ కూడా ఏకరూపమే అభిన్నంగా భాషిస్తాయో అట్టి బ్రహ్మమునందే విశ్రాంతిని పొందండి. ఎందుకంటారా? ఆత్మ తప్పితే ఇక్కడ కానీ మరొక చోట కానీ మరింకేదీ లేదు. 1. 6 వృక్షుల యొక్క అనగా సాధనాపరుల యొక్క. 2. ఆరూఢుల యొక్క. మొదటిది 6 క్షువుల యొక్క అంటే సాధన పరులు. 2 ఆరూఢుల యొక్క అనగా యోగాన్ని అధిరోహించిన వారి. సర్వ మరణాది ఆయా భూమికలన్నింటిలో ఆత్మ కంటే వేరైన సత్తా అసత్తులు కానీ మరింకే ద్వైత అద్వైతములు కానీ లేవు. అట్టి తదితరములైన ఏవైనా కార్యక్రమంలో శాస్త్రంలో ఎక్కడైనా చెప్పడం జరిగితే అవన్నీ అగ్నుల కొరకు కానీ విఘ్నుల కొరకు కాదు. శ్రీరాముడు అట్టి బ్రహ్మమునందు విశ్రాంతి పొందటానికి సాధకులమగు మాకు ఏమైనా సులభోపాయాలు చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి అందుకు 3 సులభోపాయాలు చెబుతాను విను. మొదటి ఉపాయం నిరంతర శాస్త్రార్థములను అభ్యసించడం. 2వ ఉపాయం విఘ్నులను సమీపించి శరణు వేడి వారితో సంభాషిస్తూ ఉండటం. 3వ ఉపాయం ధ్యానం అనగా శాస్త్రార్థాలను వివేకంతో మననం చేస్తూ ధ్యాసను జగద్భ్రమ నుండి పరమాత్మ వైపు తరలించడం. శాస్త్రార్థాలను వివేకంతో మననం చేస్తూ ధ్యాసను జగద్భ్రమ నుండి పరమాత్మ వైపు తరలించడం. ఈ 3 పై వరుస ప్రకారం ఒకదానికంటే తర్వాతది శ్రేష్టమైనది. అపరిచ్ఛిన్నం నిత్యం అపరోక్షమైనది ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ కానిది అగు బ్రహ్మ చైతన్యమే ఈ జీవుడు అనురూపం పొందింది. స్వప్రతిబింబమే దర్పణంలో అగుపడునట్లు బ్రహ్మమే అంతఃకరణోపాధి వశం చేత పరస్పరం భిన్నమైనట్టు ఈ జీవుడు అనబడు రూపం గ్రహిస్తోంది సుమ. ఈ జగత్తులో రాగద్వేషముల సంఘటనచే బ్రహ్మ మొదలు స్తంభము వరకు అనేక విశేషాలున్నాయి. అయితే స్వతఃసిద్ధము శుద్ధము అగు చైతన్యమే ఈ సర్వ విశేషములందు అంతటా వ్యాపించి ఉన్నది. స్వకర్మ వైచిత్రముచే ఈ కనబడే సమ విషమ శరీర భేదములందు అంతటా ఉదయించి ఉన్నది ఆ చైతన్యమేనయ్యా. ఈ జీవుడు బ్రహ్మమే అయి ఉండి కూడా ఈ నిస్సార జగత్తులో జన్మ కర్మాదులన్నీ ఆశ్రయిస్తూ సుదీర్ఘకాలం వెళ్ళిబుచ్చుచున్నాడు. ఇట్లు సంసార చక్రంలో తిరుగాడుచున్న అసంఖ్యాక జీవులలో ఒకనొకడు సౌభాగ్యవశం చేత మోక్షమునకు అధికారయోగ్యమగు జన్మను పొందుచున్నాడు. అట్లా పొంది శాస్త్రజ్ఞానం సజ్జనులతో సాంగత్యం ఇటువంటి ఉపాయాలు ఆశ్రయిస్తున్నాడు. అప్పుడు సమస్త జనన మరణ భ్రమణ రూపమగు ఈ జగత్తు అనే ఆట యొక్క పూర్వాపరాలేమిటో చక్కగా గ్రహిస్తున్నాడు. అట్లు బాగుగా ఎరిగిన మహాత్ముడు 1 జ్ఞానం 2 తృష్ణారాహిత్యం అనే 2 దీపాలలో ఒకదానిని వెలిగిస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి సిద్ధించినా కూడా రెండవది తనంతట తానే సిద్ధించగలదు. ఇక ఈ జగత్తు విషయం అంటావా? అగ్నితో భస్మీభూతమైన దూది ప్రోగులు గాలిచే ఎగరగొట్టబడి ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లు జగద్విషయాలన్నీ కూడా ఏదో అనామక ప్రదేశంలో పడిపోతాయి. అట్లాగే
జ్ఞానాగ్నితో భస్మీభూతమైన జగద్భావనలన్నీ ఆత్మబుద్ధి అనే గాలిచే ఎగరగొట్టబడి శాంతమగు పరమాత్మ అనే ఆకాశంలో ఎచ్చటను లయమైపోతాయి. శబ్దమాత్ర జ్ఞానం. ఓ రామచంద్ర, కొందరు వేదాంత జ్ఞానాన్ని మాటలతో పలుకుచున్నారు కానీ అనుభవిక వేద్యం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. చిత్రపటంలోని అగ్నిచే చలించిపోతుందా? పైపై జ్ఞానంచే అజ్ఞాన మూలం నశించదు. అట్టి ఆపాత జ్ఞానంచే జగద్భ్రాంతి త్వరగా తొలగిపోయినట్లే కనిపించినప్పటికీ కూడా వాస్తవానికి అజ్ఞానం నిర్మూలన కానిదే అగుచున్నదని గుర్తు చేస్తున్నాను. ఏ విధంగా అజ్ఞానికి అతని అజ్ఞత్వం కారణం చేత జగద్భ్రాంతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటుందో అదేవిధంగా జ్ఞానికి తన యొక్క విజ్ఞాన కారణం చేత జగద్భ్రమ రోజు రోజుకు తరుగుతూ వస్తుంది. అజ్ఞానం కలిగి ఉండకపోవడమే జ్ఞానానికి గుర్తు. అట్లు దహించి వేయబడిన అజ్ఞానం గల జ్ఞాని యొక్క దృష్టికి జగత్తు శబ్దార్థరహితమైనదిగా కనబడుతుంది. అజ్ఞానికి కనబడే జగత్తు జ్ఞానికి చిత్రపటంలోని స్వర్గ మర్త్య పాతాల లోకాలుగాను, శూన్యం అనే మూల పదార్థంచే తయారు చేయబడిన బొమ్మల కొలువుగాను, నిద్రించిన వానిచే కల్పించబడిన స్వప్న దృశ్యంగాను కనిపిస్తోంది. జ్ఞాని యొక్క అనుభవమునకు ఇక్కడి చిత్తం, ఆ చిత్తం వెంట నుండి ఉండే ఇచ్ఛ, ఆ ఇచ్ఛకు కనిపించే జగత్తు ఇవన్నీ కూడా చిదాకాశంగానే తెలియవస్తున్నాయి. ఎందుకంటే బోధ ఉదయించిన తర్వాత జ్ఞానికి ఇచ్ఛా జగత్తులు రెండు ఇక మచ్చుకైనా ఉండజాలవు. ఒకటి అహంకారం. అందులో ఏకం అఖండం సర్వం అయిన చిదాకాశం లేక బ్రహ్మం కంటే నేను వేరుగా ఉనికి కలిగి ఉన్నాను. నేనుతో బాటు నాది అనేది ఉంది అనే దర్శనం. 2 జగత్ స్థితి. పరమాత్మకు అన్యమై ఈ జగత్తు కలదు అనే దర్శనం. పై ఉభయ దర్శనాలు పరమాత్మ గురించిన అద్వితీయ జ్ఞానం ఉదయించగానే సూర్యోదయం అనంతరం చీకటి తెరల వలె తొలగిపోతాయి. అట్టి జ్ఞానికి ఈ జగత్ స్థితి పరమ ప్రకాశ రూపమగు బ్రహ్మంగానే చెందొందుచున్నది. అది పూర్ణ ప్రబుద్ధుని స్థితి. ఇక అర్ధ ప్రబుద్ధుని స్థితితో అతని చిత్తమునకు ఈ జగత్స్థితి అనుక్షణికమైన మార్పులతో కూడినదై ఉండటం చేత దీనికి ఇది అని చెప్పగలిగిన రూపం ఏది కనిపించడం లేదు. అయినప్పటికీ అతనికి ఒకటి బ్రహ్మము, 2 జగత్ స్వభావం అనబడే 2 వేరువేరైన తత్వములు ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ అర్ధ ప్రబుద్ధుడు ఇంకా ఆత్మతత్వం పూర్తిగా పొంది ఉండకపోవటం చేత ఆత్మ యొక్క బోధాధిక్యత చేత ఒకప్పుడు ఈ జగత్తును ఏకంగా గాంచుచున్నాడు. ఇక మరొకప్పుడు ఏ మరపు చేత దీని అంతటినీ అనేకంగా గాంచుచున్నాడు. ఏకరూపం అనేక రూపాల మధ్య అతడు సంచారం చేస్తున్నాడు. అంటే బోధ యొక్క ప్రభావం చేత ఒక సమయంలో మైత్రి, కరుణ మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయిస్తున్నాడు. మరొక సమయంలో ఆ జగత్తును నమ్మి ఉండటం చేత అజ్ఞాన వశం చేత ఇక్కడ పరస్పర వివాదాలతో తాదాత్మ్యం పొందుతూ వ్యవహరిస్తున్నాడు. అనగా అర్ధ ప్రబుద్ధుడు జ్ఞాన అజ్ఞానాలు అనే రెండింటిలో ఏ భాగం ఎప్పుడు తన యందు ప్రబలంగా ఉంటుందో ఆ సమయంలో అట్లే తన్మయుడై ఉంటాడు. అతడు తన యొక్క సాధనా క్రమమును కొనసాగిస్తూ ఉండగా పరిపక్వ స్థితిని పొందగలడు. పరిపక్వ స్థితిని పొందిన జ్ఞాని ఇక ఈ జగత్తు యొక్క భావాలు పొందడు. తురీయ అవస్థలో ఉన్నవాడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను పొందకే ఉన్నట్లుగా జ్ఞాని ఈ జగత్తును చూస్తూ కూడా దానిని పొందడు. శ్రీరామ్. హే మహానుభావ, ఈ మనస్సే కదా జగత్తును పొందుచున్నది. శ్రీ వశిష్ఠ మహర్షి. అవును, మనస్సే ఈ జగత్తును పొందుతుంది, త్యజిస్తోంది కూడా. శ్రీరామ్. ఈ మనస్సు యొక్క రూపం ఏమిటి? అది నశించేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి. మనస్సు యొక్క రూపం వాసనలే. అయితే అట్టి వాసన ఆత్మవిచారణచే నశించగలదు. కాగా మనస్సు అవస్తుమయమే కదా, అనగా మాయ అవిద్యమయమే కదా. మనస్సు అవిద్యమానమై ఉన్నంత వరకు మోక్షం సంభవించదు. వాసనలు నశించాయా మోక్షం స్వతః సిద్ధంగానే ప్రాప్తించగలదు. ఓ రామచంద్ర, ఈ విధంగా ముముక్షువు యొక్క మనోమృగం ధ్యానం అనే వృక్షాన్ని సమీపించి అక్కడ బోధ అనే ఫలం సంపాదించుకుంటోంది. పూర్ణ పరిపక్వ స్థితిని సంపాదించుకుంటోంది. పరమాత్మ బోధ స్వరూపము పరమానంద లక్ష్యముతో కూడుకున్నది అయిన అమృత ఫలమును భుజిస్తోంది. అప్పుడు సంసార బంధనం నుండి విముక్తి నొందుచున్నది. కాబట్టి వివేకం, వైరాగ్యం మొదలుగా గల సాధనల ద్వారా ధ్యానం సహాయంతో మనస్సును జగత్తు అనే అనేకములతో కూడిన స్థానం నుండి ఉపసంహరించి ఆత్మ అను ఏకస్థానంలో లయింపజేయటమే
మోక్షప్రాప్తి, లేక ఈ సంసారంగా కనబడేదంతా సర్వదా పరమాత్మ యొక్క స్వరూప విన్యాసమే అనే దృఢానుభవమే మోక్షం. జై శ్రీరామ్. ఈ విధంగా బ్రహ్మం నంది విశ్రాంతి ఉపాయాలు అనే అంశాన్ని గురించి తెలియజేశారు. ఇక తర్వాతి అంశము 5, అనురక్తి నుండి సమాధికి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, పరమార్థ ఫల ప్రాప్తికి సోపానములు ఈ విధంగా ఉంటాయి. 1 ప్రాపంచిక భేద విషయముల పట్ల అనురక్తి, తత్ఫలితంగా జన్మ కర్మలు. 2 అనురక్తి నుండి విరక్తి. 3 విరక్తి నుండి వైరాగ్యము. 4 వైరాగ్యం నుండి శాస్త్రజ్ఞాన సముపార్జన. 5 అట్టి జ్ఞానం నుండి ధ్యానము. 6 ధ్యానం నుండి సమాధి. ధ్యానంచే పరమార్థ ఫలం తిన్నగా అనుభూతం కాగలదు. అప్పుడు ఈ జీవుడు ముక్తి రూపంగా పరిణామం పొందుతాడు. అప్పటి ముక్తి రూప స్థితిలో అజ్ఞానం నశించిన కారణం చేత అప్పటిదాకా వెంటనంటి ఉన్న చర్మ సాక్షాత్కార వృత్తి రూప బోధ కూడా అసత్తుగా పరిణమిస్తోంది. అప్పుడు ఇతఃపూర్వం ఉండి ఉన్న మనస్సు కేవలం పరమార్థమగు ఆత్మస్వరూపమే అగుచున్నది. ఆ మనస్సు యొక్క పూర్వకాలికమైన విషయాన్వేషణ అనే సంస్కారం నూనె అయిపోయిన తర్వాత దీపంలాగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ ఇక అనంతమైన ఆత్మప్రకాశ రూపమగు పరమాత్మ దశ మాత్రమే శేషించుచున్నది. అనగా ధ్యానం యొక్క పరమార్థ ఫలం సంప్రాప్తించడం చేత మనస్సు బోధరూపత్వం పొందుతుంది. అప్పుడే మనస్సు రెక్కలు తెగిన తర్వాత పడి ఉండే పర్వతం లాగా వజ్రతుల్యమైన దృఢ నిశ్చల స్థితిని అవధరిస్తోంది. విషయముల గురించి చింతించుండే మనస్వభావం ఎచ్చటికో పారిపోతుంది. బోధరహితం, విభాగశూన్యం, సర్వాత్మకం, సద్రూపమైనట్టి నిర్మల బోధ మాత్రమే శేషిస్తోంది. మనస్సు సర్వభేదములను త్యజించినప్పుడు ఇక దాన్ని బోధస్వరూపం అంటారు, అంతేగాని మనస్సు అని అనరు. పూర్వకాలంలో ఈ మనస్సు ఈ జడదేహాదుల గురించిన అవివేకంచే జడంగానే ఉండేది. ఇప్పుడు జ్ఞానబలించే సువివేచనచే దేహమును జడమాత్రంగా దర్శిస్తోంది. అట్టి దర్శన ప్రభావం చేత బోధరూపంగా ఉదయిస్తోంది. ఇక ఆ బోధరూప సత్త అనాది అనంతం నిర్మలమగు ఆత్మప్రకాశమును కలుగజేయునదిగా కాగుచున్నది. సమస్త వాంఛలు త్యజించటం చేత అనాదిగాను అనంతమగు ఆత్మ యొక్క ధ్యానముచే అనంతంగాను, సంసార దోషం తొలగటంచే నిర్మలంగాను ఆ బోధరూప చిత్కల స్వయంగా సిద్ధిస్తోంది. ఎంతవరకైతే ఈ ప్రపంచం పట్ల ధ్యానం ఉంటుందో అంతవరకు ఆత్మధ్యానం కుదిరేది కాదు. ఎంతవరకు జీవుడు ఆత్మధ్యానం చేత బ్రహ్మమును పొందలేదు అంతవరకు విషయాల మరణం కారణంగా పరమపదమున విశ్రాంతి లభించదు. పరమార్థమగు ఆత్మతోటి ఏకత్వం పొందిన మరుక్షణం మనస్సు ఎచ్చటికో తుర్రుమంటుంది. ఆ మనస్సుతోటి దాని సైనికులైనట్టి వాసన, కర్మ, హర్షం, క్రోధం వీటికి సంబంధించిన మనోవృత్తులు కూడా ఎచ్చటికో పరుగులు తీస్తాయి. ఆ స్థితి యందు యోగి కేవలం ధ్యాననిష్ఠుడై కనిపిస్తాడు. అతని ఆత్మధ్యాన నిష్ఠ అత్యంత దృఢతరమై ఉంటుంది. సమాధి స్థితి ఎప్పుడు సిద్ధిస్తుంది? ఓ రామచంద్ర, యోగికి సమాధి స్వయంగా సిద్ధించగలిగేది ఎప్పుడో చెబుతాను విను. 1 సమస్త భోగములందు విరక్తి కలిగినవాడు. 2 ఇంద్రియ వృత్తులని పూర్ణంగా శమించినవాడు. 3 ఈ దృశ్యం పదార్థములన్నింటి పట్ల అరుచి కలిగి ఉన్నవాడు. 4 ఆత్మని దర్శిస్తూ ఆత్మయందే రమించేవాడు. అనగా సహజీవులందరిలోనూ నిర్మలాత్మను అంతరంగ దృష్టిచే అన్ని వేళలా దర్శించే అభ్యాసం కలవాడు. 5 క్రమంగా ప్రాపంచిక వృత్తులన్నీ నశించినవాడు. 6 మనస్సును ప్రపంచం నుండి ఉపశమింపజేసి విశ్రాంతిని పొందింపజేసినవాడు. అట్టి వానికి సమాధి స్వయంగా సిద్ధిస్తుంది. అప్పుడు అతనికి సమస్తము బ్రహ్మరూపమే అగుచుండగా ఇక దేనిని గురించి ధ్యానించాలి? ఇక అతనికి శాస్త్రములు ధ్యాననిష్ఠయందు బోధించవలసిన అగత్యమే ఉండదు. ఎందుకంటే అతని అనుక్షణిక దర్శనం ఆత్మభావనచే పరితప్తమై పరిశుభ్రతమై ఉంటుంది. ఎంతవరకైతే భోగములు కనబడుతూ ఉంటాయో అంతవరకు విషయ వైరాగ్యంను యోగులు సముపార్జిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఆత్మవంతుడగు జ్ఞానికి వాసనల యొక్క అభావ బలం చేత జగత్పదార్థములు కనబడకయే పోతాయో అప్పుడు ఆ జ్ఞాని సమాధి అందున్నట్లే. అట్టివాడు తదితర సహజీవులను ఉద్దేశించి దేహంతో కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతని సమాధి స్థితికి వచ్చే లోటేమీ ఉండదు. గుడ పిపీలిక న్యాయంను అనుసరించి, అనగా బెల్లంను ఆశ్రయించిన గండు చీమ ఆ బెల్లమును వదలలేకున్నట్లు
ఆత్మానందంను ఆస్వాదించ ప్రారంభించిన మనుషుడు ఇక తన మనస్సును ఆత్మస్వాదన నుండి మరల్చనే లేడు. ధ్యానయుక్తమగు చిత్తమునందు జ్ఞానము ద్వారా ఏ విషయ విరక్తి అతి స్వాభావికమై ఉంటుందో అదే సమాధి. తదితరమైనదేది నిజమైన సమాధి కాదు. రాగాదులతో కూడిన మనస్సు ఎక్కడున్నదో అక్కడ ఎవనికి నిజమైన సమాధి జనించదు అని గ్రహించు. రాగం లేని మనస్సు సమాధి స్వరూపమే అవుతుంది. శ్రీరాముడు. మహర్షి, భోగాల పట్ల విరక్తి కలిగిన తర్వాత ఇక ధ్యానాన్ని సాధకుడు సంపాదించుకోవటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, భోగాల పట్ల విరక్తి కలిగిన తర్వాత ఇక ధ్యానం అనే కార్యక్రమం, తత్సంబంధమైన బుద్ధి యొక్క అవసరం నాకేమీ కనిపించటం లేదు. భోగాల పట్ల అనురక్తి కలిగి ఉన్నప్పుడు అంటావా? అట్టి అనురక్తి ఉన్నంతకాలం ధ్యానం వలన ఏం ప్రయోజనం? విషయానురక్తి ఉన్న చోట విషయాధ్యాస స్వయంగానే కలుగుతోంది సుమ. కనుక ఆ సాధకుడు విషయాల పట్ల విరక్తి సంపాదించుకుంటే చాలు. ధ్యానం దానంతట అదే రూపుదిద్దుకుంటుంది. ఇదంతా ఆత్మస్వరూపమే కదా. అను దృశ్యం పట్ల ఏర్పడే దృఢమైన అభిప్రాయంతో చేసే మరణమే ధ్యానం. దృశ్యం యొక్క ఆస్వాదన లేనివాడు ఉత్తమ జ్ఞానయుక్తుడు అగు మునికి నిర్వికల్ప సమాధి నిరంతరం స్వయంగానే కలుగుతూ ఉంటుంది. ఎవనికి ఈ దృశ్యం కించిత్ కూడా రుచించకై ఉంటుందో అతడు ఉత్తమ జ్ఞాని అని చెప్పబడుచున్నాడు. ఎందుకంటే భోగాలు ఎప్పుడైతే రుచించవో మరుక్షణం అతనిలో ఉత్తమ జ్ఞానం తనంతట తానే ఉదయిస్తోంది. ఎవనికైతే బ్రహ్మ స్వభావం నందు విశ్రాంతి ప్రాప్తించిందో అతనికి భోగాలలో రుచి ఎట్లా కలుగుతుంది? ఎందుకంటే బ్రహ్మ స్వభావ విరుద్ధమైన అజ్ఞానం చేతనే భోగము పట్ల రుచి ఏర్పడుతోంది. జ్ఞానముచే ఆ అజ్ఞానం తొలగిందా అప్పటిక భోగాల పట్ల అరుచి స్వయంగానే ఏర్పడగలదు. శ్రీరాముడు. మహర్షి, మనస్సును బోధరూపంగా మలచటానికి వేదాంత శ్రవణాది ఉపాయాలు అవసరం కదా. అట్టి శ్రవణం ఎప్పుడు ముగించవచ్చు? ఎప్పటికీ సమాధిలో తత్పరుడై ఉండవచ్చు. శ్రీ వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో, సాధకుడు మొట్టమొదట 1 వేదాంత శ్రవణం, 2 ఉపనిషత్తుల వంటి మోక్ష శాస్త్రాల పఠనం చేయటం, 3 ప్రణవాదుల జపం మొదలైనవి కొనసాగిస్తూ క్రమంగా మనస్సును సమాధి యందు తత్పరం చేయాలి. సమాధి నుండి లేచిన వెంటనే శ్రవణ మరణ పఠన జపాదులను అందుకోవాలి. ఎట్లాగైనా సరే ఖేదరహితము, సర్వ సంశయవర్జితము, అతి రమణీయము, సుషుప్తి వలె శాంతము, సమము, శుద్ధమగు చిత్తంతో నిర్వాణ రూపమగు సమాధిలో అనగా పై అంటే ఉభయ సందర్భాలలోనూ అతడు నెలకొని ఉండుగాక. యథా సమయంలో సర్వాత్మ అనుభవం సిద్ధించిన తర్వాత అభ్యాసావశ్యకత స్వయంగానే ఉపశమించగలదు. అంతటా స్వస్వరూపమగు ఆత్మవిన్యాసమే ప్రత్యక్షమవుచుండగా ఇక సమయాలు, విధి నిషేధములు ఎక్కడ మిగులుతాయి? జై శ్రీరామ్. ఈ విధంగా అనురక్తి నుండి సమాధికి ఏ విధంగా మా జీవుడు వెళ్ళాలి అనే విషయాన్ని సుస్పష్టం చేశారు. ఇక తర్వాతి అంశము 6, ముముక్షు మొట్టమొదటి మెట్లు. శ్రీరాముడు. హే మహాత్మా, వశిష్ఠ మహర్షి, సమాధి గురించి మీరు ప్రవచించిన సూక్ష్మార్థం అత్యంత అమోఘమైనది. కేవలం మనస్సును సర్వ జగద్విషయరహితమైన స్థానంలో ప్రతిక్షేపించటం అను సర్వజన సర్వస్థితుల సుసాధ్యమైన అభ్యాసం చేత ధ్యాన సమాధులు ఒనగొడతాయి అనేది సర్వశాస్త్ర ఆమోదమైన ప్రవచనంగా నేను గమనిస్తున్నాను. అట్టి సులభతర మార్గాన్ని ప్రబోధించిన మీకు ముముక్షుల మగు మేమంతా సర్వదా కృతజ్ఞులం. స్వామి, సంసార భారాన్ని మోస్తూ మిక్కిలి శ్రమ అనుభవిస్తూ మరణ మూర్ఛాది అనేక సంఘటనములలో దొరులుచున్న దేహికి ఆత్మలో విశ్రాంతి కలిగించగల సమాధిని సంపాదించడానికి గల వర్షక్రమమైన సోపానములను మరలా ఒకసారి ప్రవచించవలసినదిగా వేడుకుంటున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి. రామచంద్ర, నీవు అడిగినట్లే సోపాన రూపమైన విధానం చెబుతాను విను. 1. సంసారము పట్ల వైరాగ్యం. సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తూ సూర్యతాపంచే ఎంతగానో ఖేదం పొందిన బాటసారులు విశాలమైన నీడను ప్రసాదించే వృక్షం కనబడగానే ఆ విశాల వృక్షం క్రిందకు పరుగులు తీస్తారు, చూచావా? అట్లాగే పూర్వజన్మలయందు గాని ఈ జన్మయందు గాని గావించిన జపతప సత్కార్యముల ప్రయోజనంగా సంసార మార్గ బాటసారి అగు జీవునికి ఎప్పుడూ ఈ సంసారం పట్ల ఆ రుచి వైరాగ్యం కలుగుతుంది. అనుక్షణం మార్పు చెందే ఈ సంసారమును నమ్మి ఉన్నందుకు నాకి
అవిశ్రాంతమైన దౌర్భాగ్యం వాటిల్లుతోంది కదా. ఇట్లా అజ్ఞానులతో సహవాసం, సంబంధ బాంధవ్యములు కలిగి ఉన్నందుకు నాకు అనేకసార్లు దుఃఖం, బంధం, మోహం అధికమవుచున్నాయే అనే వివేకం హృదయంలో ఉత్పన్నమవుతోంది. అట్టి వైరాగ్యమయమైన వివేకపు అంకురం మనసులో ఉదయించగానే ఇక అతను మెల్లగా కనులు తెరిచి సాధుత్వంచే సువిశాలమైన హృదయం గల మహనీయులు ఎక్కడెక్కడున్నారా అని పరికించి చూడటం ప్రారంభిస్తున్నాడు. మునుముందుగా అజ్ఞానులతో సహవాసంను తగ్గిస్తూ త్యజించి వేయటం మొదలెడుతున్నాడు. పవిత్రులకు విద్వజ్ఞుల మార్గంలో స్నాన దాన తపో యజ్ఞాదులు ప్రారంభిస్తున్నాడు. తనకు యోగ్యము, కోమలము, తన స్వభావమునకు అనుకూలము, తదితర జనులకు హితము, అందరికీ కూడా ఆనందకరమగు శ్రేయో విధులను ఆశ్రయిస్తున్నాడు. పెద్దల విఘ్నుల అభిప్రాయాలను గౌరవిస్తూ తన యందు దురహంకారములను పారద్రోలుచున్నాడు. సర్వజన ప్రియునిగా, భావ్యశీలునిగా, పరోపకారిగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. శాస్త్ర సమ్మతములైన పవిత్ర కార్యక్రమములకు, భగవత్ స్తోత్ర పఠనాలు, సామూహిక పూజల వంటి భగవత్ కార్యక్రమములకు ఉత్సాహం చూప ప్రారంభిస్తున్నాడు. అతని మాట, క్రియ, ప్రవర్తన సౌమ్యత సంతరించుకోనారంభిస్తున్నాయి. 2. సత్సంగము. ఇకప్పుడు దుస్సాంగత్యం త్యజిస్తూ సత్సాంగత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. మహనీయులు, పవిత్రమైన చరిత్ర గలవారు, వివేకవంతులు అగు వారితో సాంగత్యం మహత్తరమైన ప్రభావం కలిగి ఉంటుంది. అట్టి వివేకులతోటి సాంగత్యం వలన కలిగే భయరహితమైన విశ్రాంతిలో ఈ 14 లోకాలలో మరెక్కడా లభించదు. అది సాధకునికి శుద్ధతోనూ ప్రసాదించగలదు. విరక్తులు, సంసారాన్ని దాటివేసిన వారు అగు మహనీయులను సర్వాత్మకుడైన పరమాత్మ ముముక్షువులకు తోడుగా ఈ సంసార నామ ఎడారిలో వయస్సీసులుగా ప్రసాదిస్తున్నారని గ్రహించబడుగాక. వివేకశీలులతో కొద్దిసేపు సంభాషణ అనేక జన్మలుగా వెంటనంటి వచ్చే కారు చీకటి పొరలను పటాపంచలు చేసివేయగలదు సుమ. 3. నిష్కామకర్మ శాస్త్రాభ్యాసం. క్రమంగా అభ్యసిస్తూ వస్తున్న నిష్కామకర్మ బుద్ధిని శుద్ధపరుస్తూ వస్తుంది. అట్టి శుద్ధ బుద్ధికి చక్కగా శుభ్రపరచబడిన అద్దంలోని ప్రతిబింబంలాగా గురుముఖతగా వినినట్టి, స్వయంగా పఠించినట్టి శాస్త్రార్థములు, ఉపనిషత్, యోగ, వాసిష్ఠాది గ్రంథాలలోని అంతర్లీన గానం సులభంగా హృదయస్థమవుతాయి. వివేకయుక్తమైన హృదయంలో శాస్త్రార్థరసం ప్రవేశించుచుండగా ఉత్తమ బుద్ధి తీక్షణం, విస్తారమగు అవగాహన పెంపొందుతూ వస్తుంది. నిర్మలత్వంచే శోభించే బుద్ధి తన యందు శాస్త్రార్థములను పూర్తిగాను అతి లాఘవంగాను ధరించగలుగుతోంది. సాధుజనుల సాంగత్యంచే శుద్ధమైన చిత్తము, అధ్యాత్మ శాస్త్రములచే శోధితమైన బుద్ధి, సాత్విక కార్యక్రమాలచే పరిపోషించబడిన మనస్సు గలవాడు వేడి నీళ్లలో పరిశుభ్రం చేయబడ్డ వస్త్రం వలె ప్రకాశిస్తాడు. అతడు సూర్యుని వలె స్వవివేక తేజముచే భాసిస్తాడు. అట్టివాడు అభ్యాసవశం చేత తన హృదయంలోని ఆలోచనలన్నీ శాస్త్రార్థాల గురించి, గురువాక్యాల మహోద్దేశాల గురించి ఎక్కుబెట్టబడి ఉంటాయి. కలలో కూడా వాటిని యోచిస్తూ ఉంటాడు. క్రమంగా శాస్త్రార్థములలో స్నానం చేస్తూ తద్వారా రాగద్వేషాలు అనే ధూళిని కడిగి వేసుకుంటూ ఉంటాడు. క్రోధం, అసూయ మొదలైన దుర్గుణాలు సమసిపోతూ ఉండగా, మైత్రి, భోగాల పట్ల వాటిని దాటివేసినట్టి స్వభావం మొదలైనవి అలవడుచుండగా ఇక అతడు బోనులోంచి వెలువడిన సింహం వలె గంభీరంగా శోభిస్తాడు. భోగానుసరణం అనే దౌర్భాగ్యాన్ని తన వివేకంచే పరిత్యజిస్తూ ఉండగా అతని వల్ల వంశం, అతడు ఉన్న పరిసరాలు, సమాజం శోభిస్తూ ఉంటాయి. 4. భోగత్యాజ్యం. అతనిలో భోగాలు పొందలేదే, పొంది ఉన్న భోగాలు తొలగుతాయేమో అనే రూపంలో ఉండే దీనత్వం వివేకాగ్నిచే కాల్చివేయబడుతోంది. కేతువుచే విడవబడిన పూర్ణచంద్రునిలాగా అతని ముఖం నూతన కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. ముల్లోకాలలోని సర్వ పదార్థాలను అతడు తృణప్రాయంగా ఎంచుతూ ఉండటం చేత మహాత్ముల మధ్య కూడా అతడు అకీర్తనీయుడు అవుచున్నాడు. ప్రారబ్ధవశం చేత అతనిని సమీపించే భోగాలను త్యాగం అనే రసంతో తడిపి ఉంచుతాడు. సర్వద్వేషములను త్యజించిన నేను ఈ భోగాలను మాత్రం ఎందుకు ద్వేషించటం అని తలచుతూ వాటి ప్రయోజనాల పట్ల లోలోన సిగ్గును కలిగి ఉంటాడు. భోగాల ప్రాప్తిచే సిగ్గు, భోగాల అప్రాప్తిచే సంతోషం అతని అంతరంలో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు అతడు శ్రీ సాంగత్యాది క్రియలలోనూ ఉన్మాదిని గుర్తు చేసుకొని అప్పటి తన అవివేకాన్ని చూచి నవ్వుకుంటూ ఉంటాడు. 5. సిద్ధులు తత్ అనాదరణ త్యాగబుద్ధి.
అటుపై భూమిపై ఉదయించిన చంద్రుని వంటి వివేకిని చూచి ఆనందించాలని ఉద్దేశంతో మిత్రత్వంతో కూడిన సిద్ధులు అతన్ని సమీపిస్తాయి. నిరంతర సర్వభోగాలను అనాదరించే ఆ వివేకికి నిరంతరం సర్వభోగాలను అనాదరించే ఆ వివేకి ఆ సిద్ధులను కూడా తన ఉదార బుద్ధితో అత్యంత సామాన్యమైన విషయాలుగా ధరిస్తాడు. చూచావా రామచంద్ర, జడత్వరహితుడు గంభీర హృదయుడు అగు వివేకి యందు మొట్టమొదట సంసారం పట్ల విరసత్వం లేక వైరాగ్యం జనిస్తోంది. ఆరోగ్యం కావాలనుకునే రోగి వైద్యుని సమీపిస్తాడు. చూచావా, అట్లాగే ఆ వివేకి సజ్జనులతో సాంగత్యాన్ని స్వయంగా ఆశ్రయిస్తున్నాడు. ఆ సజ్జనులు చెప్పే వాక్యాలకు ప్రభావితుడై శాస్త్రార్థములను పఠించటంలోను శ్రవణంలో ధారణయందు నిమగ్నమవుచున్నాడు. అతనిలో శాస్త్రార్థముల ప్రభావం చేత త్యాగబుద్ధి వచ్చి చేరుతోంది. అట్టి త్యాగబుద్ధికి 2 మహత్తరమైన గుణాలు వెంటనంటి ఉండి బలవత్తరమవుచున్నాయి. 1. ఇతరుల ధనాన్ని ఆశించటంలో అరుచి. 2. తనకున్న దానితో సంతృప్తి. ఆ త్యాగం ఇంకను బలవత్తరమవుచుండగా ఇక అతడు తన దగ్గర గల ధనాదులను కూడా ఇతరుల సుఖ సంతోష ఆనందాల కొరకై వినియోగించడం ఆరంభిస్తున్నాడు. తనను ఎవరైనా యాచించినప్పుడు ఆ త్యాగశీలియగు వివేకి తన దగ్గర ఉన్నదేదైనా ఇచ్చివేయటానికి ఉత్సుకతుడవుతున్నాడు. తనను ఎవరైనా యాచించినప్పుడు తన దగ్గర మిగిలి ఉన్న నూకలను కూరలను కూడా ఇచ్చివేయటానికి సంసిద్ధుడవుచున్నాడు. అట్టి త్యాగం యొక్క అభ్యాసం చేత ఇక తనను అర్థించిన వారికి తన శరీరంలోని మాంసాన్ని కూడా ఇచ్చివేయటానికి వెనుకాడిన స్థితికి వస్తున్నాడు. క్రమంగా అతని చిత్తము లయించనారంభిస్తోంది. చిత్తం యొక్క రూపము ప్రాపంచిక పదార్థముల పట్ల ఇష్టమే కానీ మరింకేమీ కాదు కదా. చిత్తం యొక్క రూపము ప్రాపంచిక పదార్థముల పట్ల ఇష్టమే గాని మరింకేమీ కాదు కదా. వివేకం వైపుగా పరుగులు తీస్తున్న ఆ మహనీయుని అజ్ఞానం అల్పత్వం పొందసాగుతోంది. పరుగులు తీస్తున్నవాడు అతి సులభంగా చిన్ని చిన్ని గుంటలను దాటివేయగలుగుచున్నట్లు అతడు చిత్తంలోని ఆయా విషయ పరంపరలను అతి సులభంగా జయించి వేయగలుగుతాడు. 6. ధనాదుల పట్ల అనురక్తి త్యజించటం. 1. ముముక్షువు మొదట ఇతర ధనాదుల పట్ల విరక్తిని అభ్యసించాలి. 2. ఆ తర్వాత వివేకం చేత తన దగ్గర ఉన్న ధనాదుల పట్ల కూడా అనపేక్ష విరక్తులను పెంపొందించుకోవాలి. ఇక ఆపై ఆత్మయందలి పరమ విశ్రాంతి కొరకై తన యొక్క ధనాదుల విరక్తితో పాటు విరాగం అను రూపంలో ఉండే భోగత్యాగం సంపాదించుకోవాలి. ఈ జీవితంలో ధనోపార్జనయే ముఖ్యమైన లక్ష్యంగా వెచ్చించే వారి దుఃఖములు కోట్ల కొలది నరకంలో అనుభవించే వారికి కూడా ఉండవు. ఎందుకంటావా? ధన సముపార్జనలో బుద్ధిని నియమించిన వారు ఇక కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు, నడుస్తున్నప్పుడు, క్రీడిస్తున్నప్పుడు, జనుల మధ్యలో ఉన్నప్పుడు అన్ని వేళల ఆలోచనలని ధనాన్ని సంపాదించడం, దాచడం, కాపాడుకోవటం అనే వ్యవహారాల పట్లని ధ్యాసంతా కలిగి ఉంటారు. తమ మనస్సుకి పట్టిన చింతలేమిటో తమకే తెలియకుండానే అనేక చింతలలో సతమతమవుతూ ఉంటారు. వారు తమ చింతల గురించి ఇతరులకు చెప్పుకోలేరు, తాము భరించలేరు. వివేకంతో విచారించి చూస్తే ధనం మహా అనర్థముల కొరకే అయి ఉన్నది. సంపదలు నిరంతరం ఆపదల వైపే ఎక్కుబెట్టబడి ఉన్నాయి. భోగములు సంసార రోగంలో వృద్ధి కొరకే అవుచున్నవి. ఎంతెంత వరకైతే ఈ జీవుడు ధనమనే అనర్థమును అభిలషించకై ఉంటాడో అంతంత వరకు ఇతడు విషయ చింతలోని సెగలచే దహించక ఉంటాడు. ఎవనికైతే శాశ్వతము సర్వోత్తమము అగు మోక్షం రుచించుచున్నదో అంతవరకు అతడు ధనమును విషయ జగత్తును గడ్డిపరక యొక్క చివరి ముక్కలాగా అతి తుచ్చంగా కాంచగలుగుతాడు. ధనస్పృహ త్యాజ్యం సంపాదించుకున్న వారికి ఆత్మయందే సుఖమును గాంచడం క్రమక్రమంగా అతి సులభమవుతోంది. అనేక శోక మోహాది భావ వికారములు, అనేక దుష్కర్మలు, దీనత్వము, దుష్టచేష్టలు ఇవన్నీ కూడా ధనము పట్ల గల దురాశయే మూలంగా కలిగి ఉన్నాయని చెప్పబడుచున్నది. 7. సంతోషము. ఓ రామచంద్ర, ఈ విషయంలో జరా మరణాది చిత్తరోగములచే పూర్ణులై ఉన్న జీవులు అట్టి జరా మరణాదుల నుండి విముక్తి పొందాలంటే సంతోషం అనేది ఉత్తమ ఔషధం. సంతోషంను అభ్యసించేవాని ఉత్తరోత్తర అనుభవం చక్రవర్తికి గాని ఇంద్రలోకం పొందిన వారికి గాని లభించటం లేదు. సంతోషం అభ్యసించేవాడే పూర్ణత్వంచే శోభించుచున్నాడు. అభిలాష అనే దోషం గల జీవుడు నిష్కారణంగా అనాలోచితంగాను తన సంతోషంను కోల్పోయి ఇక దుఃఖం నుండి
ఇక ఒక దుఃఖం నుండి మరొక దుఃఖమునకు పరుగులు తీస్తూ ఈ సంసార అరణ్యంలో తిరుగాడుచున్నాడు. అతని పాటలు చెప్పు కింద పడ్డ పురుగులాగా అతి దీనంగా ఉంటున్నాయి. ధనవాంఛ అనే వికృత రూపం దాల్చిన జీవుడు ఎన్నటికీ శాంత స్థితికి చేరుకోని లేడు సుమ. ధనం యొక్క ఆర్జన, రక్షణ మొదలైన వాటిలో గల దుఃఖమును, కాలయాపనను గమనించి కూడా ఏ మూఢుడు అట్టి ఆశాపాశముల నుండి విడిపడడానికి ఇష్టపడడు. అట్టి నరపశును తాకనే కూడదు సుమ. ఎవడైతే తృష్ణారాహిత్యం అనే కొడలితో మనస్సు యొక్క ఒకటి బాహ్య విషయానుసరణము, రెండు అభ్యంతర సంకల్ప పరంపరలు అనే రెండు దోషాలను ఒకేసారి కోసివేయుచున్నాడు, అట్టివాని హృదయ క్షేత్రంలో ఆత్మజ్ఞానం అత్యల్ప సమయంలో ప్రకాశించగలదు. జ్ఞాని ఈ దృశ్య విషయ సముదాయమును స్వప్న విషయము వలె అసద్రూపంగా గమనిస్తున్నాడు. కానీ అజ్ఞానులకు ఇదంతా సత్యంగా, శాశ్వతంగా, సద్రూపంగాను అనిపిస్తోంది. అట్లా అనిపించటానికి కారణం సత్యము నిత్యమగు దాని పట్ల అభ్యాస రాహిత్యమే సుమ. ఓ రామచంద్ర, ఈ విధంగా మొట్టమొదట ఈ సంసారం పట్ల వైరాగ్యం, తర్వాత సత్సాంగత్యం, అటుపై అధ్యాత్మ శాస్త్రార్థముల యొక్క భావనచే భోగములను పరిత్యజించి ఉండటం, ఆపై తృష్ణారాహిత్యం యొక్క దృఢాభ్యాసం పై సోపానముల ద్వారా జీవుడు పరమార్థమగు ఆత్మతత్వంను ఎరిగి తనను తాను మోక్షార్హునిగా తీర్చిదిద్దుకుంటున్నాడు. జై శ్రీరామ్. యుద్ధంగా మనకు ముముక్షు మొట్టమొదటి మెట్లు. ముముక్షు ఏ విధంగా అంటే తను వెళ్ళవలసిన క్రమం ఏమిటి అనే విషయాలను గురించి రామచంద్రుడు అడగగా, దీని తర్వాత ఎలా ఉంటుంది అనే స్థితిని వశిష్ఠ మహర్షి వారు వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం